హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇస్తున్నారు మీరు అని చెప్పేసి నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ అప్రిషియేట్ చేసే వాళ్ళందరికీ. ఇవాళ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి సెవీస్ టర్మినేషన్స్ అవుతున్నాయని ఒక బీభత్సమైన ఇవైతే న్యూస్లు మామూలుగా వైరల్ అవ్వట్లేదు. ఏంటంటే చాలా మందికి రీసెంట్గా వచ్చినాయి అంట. అంటే ఇప్పుడు అది పర్టికులర్గా ఇండియా వాళ్ళు, మన ఇండియన్ స్టూడెంట్స్, మన తెలుగు స్టూడెంట్స్ అలా ఏం లేదండి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దే ఆర్ టార్గెటింగ్ ఎవ్రీ స్టూడెంట్. అది ఎవరైనా కానీ, ఏ కంట్రీ వాళ్ళైనా కానీ వాళ్ళకి పలానా ఇండియన్స్ని చేయాలని ఏం లేదు. కాకపోతే మన దగ్గర కొంత సోషల్ మీడియా ఏంటంటే భారతీయుల్ని ఎలకెళ్ళగొట్టేస్తున్నారు, భారతీయుల్ని పంపించేస్తున్నారు, భారతీయుల్ని ఆ టైప్లో నడుస్తుంది. కానీ అలా ఏం లేదండి. మన పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు నాకు తెలిసి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత జాగ్రత్తగా ఉంటారండి. మీరు ఇండియాలో ఉన్నప్పుడు వాలనరబుల్గా ఉంటే ఉండొచ్చేమో, పిల్లలు విచ్చలవిడికి తిరగడము, ఇంట్లో పని చేయకపోవడము, పళ్ళని తీసుకెళ్లి సింకులో పడేయడం. కానీ మీకు వన్స్ అబ్రాడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే స్టూడెంట్స్లలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జాబ్ చేసుకోవాలి, లోన్ కట్టుకోవాలి. మీకు వెంటనే మైండ్ సెట్ మారిపోతుందండి. మనం అనుకుంటాం కానీ అన్లెస్ పేరెంట్స్ రిచ్గా ఉండి బాగా డబ్బులు ఉంటే తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్స్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎయిమ్ మోస్ట్ ప్రాబబ్లీ వెళ్ళగానే మనం ఎట్లా కొట్ల లోన్ క్లియర్ చేసుకోవాలి, జాబ్ వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా సెటిల్ కావచ్చు అన్న రీజన్తోనే ఉంటారు వాళ్ళు. అయితే 100 మెంబర్స్లో ఒక 5-10 మంది ఏవో పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఆ సెక్షన్ అనేది కామన్, అది ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా కామన్. కానీ మోస్ట్ ప్రాబబ్లీ మన స్టూడెంట్స్, నాకు తెలిసిన వాళ్ళు అయితే మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్గానే ఉంటారు. బట్ ఇక 1 or 2 ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అసలు ఇప్పుడు ఎందుకు వాళ్ళ సెవీస్ టర్మినేట్ చేస్తున్నారు, రీజన్స్ ఏంటి, ఒక 12 పాయింట్స్ నేను చెప్తాను. దీనికి డిస్క్లైమర్ ఏంటంటే బేసిక్గా నేను ఎడ్యుకేషనల్ పర్పస్లో వీడియోస్ చేస్తున్నానండి. నేను ఇమిగ్రేషన్ లాయర్ని కాదు, లేకపోతే అటార్నీయో, లేకపోతే ఇమిగ్రేషన్ ఎక్స్పర్టో కాదని, జనరల్గా రోజు మనకు రకరకాల మీడియాలో రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి. అక్కడక్కడ కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక పర్సన్ ఇన్ని రకాల మీడియాలు ఫాలో అవటం కుదరదు. కాబట్టి నేనేంటంటే అన్ని రకాల మీడియా సోర్స్లలో చదివి కొంత ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకు ఇస్తున్నాను అనమాట. సో మీరు ఈ పర్టికులర్ 12 పాయింట్లలో ఎక్కడైనా ఉన్నట్టుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు, రాదు అని గ్యారంటీ లేదు. బట్ వరుసగా అయితే వస్తున్నాయి అని చెప్పి నేను 2-3 ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఏంటంటే ప్రొటెస్ట్లు చేశారు వీళ్ళు లాస్ట్ మన బైడెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఈ అమాస యుద్ధాలు అవి ఇవి జరిగినాయి కదా, దానికి యూనివర్సిటీలో ప్రొటెస్ట్లు చేశారు. ఆ ప్రొటెస్ట్లకి చాలా మంది సపోర్ట్ చేశారు, లైకులు కొట్టారు. కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఈ వీటికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ సపోర్ట్ చేసినప్పుడు మనం ఆ గ్రూపులో ఉన్నా, లేదు వాళ్ళు సపోర్ట్ చేసిన దానికి లైక్ కొట్టినా, నువ్వు చేసేది కరెక్ట్ అన్నా, అలాగా ఆ సోషల్ మీడియా ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో అలాంటి వాటిలో వాళ్ళందరికీ ఈ టర్మినేషన్ అనేది వస్తుంది. నెంబర్ 1. ఇంకొకటి నేను విన్న ఇన్సిడెంట్, నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే స్టూడెంట్ యాక్చువల్గా ఫొటోస్ ఇస్తారు కదా మన ఈ గ్రూప్స్ యూనివర్సిటీలలో ప్రొటెస్ట్ జరిగేటప్పుడు, ఆ గ్రూప్లో ఆ ఫోటోలో ఆ పిల్లోడు నిలబడి ఉన్నాడట, అతనికి కూడా టర్మినేషన్ వచ్చిందట. మరి ఇది ఇంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్, 100% ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనం అది జరుగుతున్నప్పుడు వెనకాల నుంచి వెళ్ళినప్పుడు కూడా మీడియాలో పడుతూ ఉంటాం, అలా వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో దీని మీద చర్చ పెద్దగా నడుస్తుంది, బోల్డ్ అన్ని లా సూట్లు ఫైల్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే వీసా టర్మినేషన్ అయితే మళ్ళీ మనం అదే కంట్రీలో ఉండి నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ H1కి వెళ్ళడానికి, ఓపీటీకో దానికో దీనికో. కానీ సెవీస్ టర్మినేట్ అయితే ఏంటంటే మన స్టేటస్ టర్మినేట్ అవుతుంది. కాబట్టి దానికి ఈ పాసిబిలిటీ ఏముంటాయి, నెక్స్ట్ మీరు ఇమిగ్రేషన్ అటార్నీతో మాట్లాడుకుని చేసుకోవచ్చు. అదొకటి సోషల్ మీడియా. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి క్రిమినల్ రికార్డ్స్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ క్రిమినల్ రికార్డ్స్. క్రిమినల్ రికార్డ్స్ ఏంటంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. మనం ఏంటంటే మన ఇండియా మెంటాలిటీలో కొంతమంది తాగి కార్ నడపడం, బండ్లు నడపడం అనేది కామన్. మన ఇండియాలో ఎన్ని యాక్సిడెంట్లు చూడట్లేదండి, ఎన్ని యాక్సిడెంట్స్ చూడట్లేదు.
సో వీళ్ళు ఏంటంటే ఫారెన్ వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది ఏం కాదులే అన్నట్టు నడుపుతూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫారెన్లో డ్రింక్ అండ్ డ్రైవ్ రూల్స్ చాలా సీరియస్గా ఉంటాయి, చాలా అంటే చాలా సీరియస్గా ఉంటాయి. ఇది మెయిన్ రీజన్కి ఒకవేళ ఎవరైనా ఇన్సూరెన్స్ లేకుండా కార్ నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్ నడిపినా పెద్ద క్రైమ్స్ అన్నమాట. అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఈ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఒకటి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడో తాగినప్పుడు దొరికినప్పుడు పోలీస్ రికార్డ్స్లో గనక వన్స్ ఎక్కారు అంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ డిఫరెంట్, DWI అని ఇంకోటి ఉంటుందండి, విత్ ఇంటాక్సికేటెడ్ అంటే హై ఆల్కహాల్ అనమాట. అంటే ఆల్కహాల్ ఉండొచ్చు, లేకపోతే మాదక ద్రవ్యాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా మన బాడీ మన కంట్రోల్లో లేనిది. సో అలాంటి టైంలో కనుక ఏదైనా యాక్సిడెంట్ అయింది అంటే ఇంకా లైఫే నాశనం అయిపోతుంది. అలా అది అంత సీరియస్ క్రైమ్, చాలా అంటే చాలా సీరియస్ క్రైమ్. ఫారెన్లో మోస్ట్ ప్రాబ్లీ నడుపుతూనే ఉంటారు అందరూ, ఏంటంటే 2 బీర్లు తాగాం కదా, 3 బీర్లు తాగాం కదా, ఏం కాదులే అనుకుంటారు, కానీ అది చాలా సీరియస్ క్రైమ్. నెక్స్ట్ ఇంకొకటి, ఈ కార్ ఇన్సూరెన్స్ క్లెయిములు జరిగినాయి, దీనివల్ల కూడా సర్వీస్ టర్మినేషన్ వస్తుందని విన్నాను. అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికో గుద్దుతాము, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, అదేంటంటే ఆ టైంకి సిచ్యువేషన్ బట్టి, సీరియస్నెస్ని బట్టి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళొక ఇన్సిడెంట్లో ఎవరికి అంటే మన మనుషులకి ఎవరికి ఏం కాలేదు అని అనుకుంటే, జనరల్గా ఓన్లీ కార్లే డ్యామేజ్ అయినాయి అనుకుంటే వాళ్ళు వచ్చి లెటర్ ఇచ్చేస్తారు. ఆ లెటర్ తోటి మనం ఇన్సూరెన్స్ అప్లై చేసుకుని ఎదుటోడి కారు కనుక పాడైతే మనం మన ఇన్సూరెన్స్ వల్ల దాన్ని రిపేర్ చేపిస్తారు అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్లో కూడా వాళ్ళ దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా, డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు అనమాట పోలీసు వాళ్ళు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి, తప్పు మందా తప్పు వాళ్ళదా, ఇలాంటి వాటి వల్ల కూడా సర్వీస్ వస్తున్నాయి, టర్మినేషన్ అవుతుంది ఎవరెవరైతే ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారో అని అది కూడా విన్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అండి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కొంతమంది జాబులు చేసే వాళ్ళు కూడా యూఎస్ వచ్చారు. ఏదో ఒక 2-3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఈ లోపల వాళ్ళకి పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి అయిన తర్వాత మీరు విత్ డిపెండెంట్ని తీసుకొని కొంతమంది వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, పిహెచ్డి చేసే స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళ ఇళ్లల్లో గనక ఎటువంటిది ఏదైనా డొమెస్టిక్ అబ్యూస్, డొమెస్టిక్ ఎప్పుడు మూడు పిల్లల్ని తిట్టుకున్నారో, కొట్టుకున్నారో, ఏమైనా ఆర్గ్యుమెంట్లు జరిగినాయి, ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే వెంటనే పోలీసులు వచ్చేస్తారు. మన దగ్గర ఏంటంటే కొంత కాంప్రమైజ్ కావడము, ఆ పక్కింటోడు కాంప్రమైజ్ కావడము, పెద్ద పెద్ద అరుచుకోటాలు అవన్నీ కొంత కామను. కానీ ఫారెన్లో ఏంటంటే అవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్. డొమెస్టిక్ వైలెన్స్ ఏంటంటే పెళ్ళాన్ని కొట్టినా, లేకపోతే మొగుడు కొట్టాడని చెప్పినా, మొగుడిని కొట్టిందని చెప్పినా, ఇలాంటివన్నీ వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళంగానే ఫస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు వేలిముద్రలు తీసుకుంటారు. మెయిన్ చేసేది అదే, వాళ్ళ దగ్గర ఆ డేటా అంతా ఉంటుంది అనమాట. అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉన్నా, సో ఒకవేళ మన తప్పు లేదు అని ప్రూవ్ అయ్యి కోర్టు కొట్టేసినా కూడా వాళ్ళకు కూడా వస్తున్నాయంట. ప్లస్ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పక్కన మనము ఉన్నా కూడా అప్పుడు ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా టర్మినేషన్స్ వస్తున్నాయట. పార్కింగ్ టికెట్స్, అసలు ఇది చాలా న్యూస్ పేపర్లలో వచ్చింది. వండరు, పార్కింగ్ టికెట్స్ అనేది చాలా కామన్ అబ్రాడ్లో. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఎల్లో లైన్ మీద పార్క్ చేస్తాం, రాంగ్ ప్లేస్లో పార్క్ చేస్తాము, లేకపోతే నో ఎంట్రీలోకి వెళ్తుంటాము, బై మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఇవి కొంతమంది కావాలని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా పార్కింగ్ టికెట్స్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పార్కింగ్ టికెట్ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడతారు. కారుకి పెట్టినప్పుడు ఏమవుద్దంటే మనము వెళ్ళి చూసుకొని తీసి ఇమీడియట్గా 14 days లోపు కడితే ఓకే, లేదు అంటే అది పెరిగి అది కోర్టు కేసు దాకా వెళ్తుంది. అలా కొంతమంది వచ్చి చూసుకునే టైంకి అది గాలికి ఎగిరిపోయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉండకపోయి ఉండొచ్చు, లేకపోతే చూసుకోకుండా డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళిపోతే ఏ వైపర్లు వేసినప్పుడు అది ఎగిరిపోయి ఉండొచ్చు. ఇలాంటి పార్కింగ్ టికెట్లు మిస్ అవ్వడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఒకవేళ మనం ఆ పార్కింగ్ టికెట్ కార్ మీద పెట్టింది మిస్ అయితే నెక్స్ట్ ఏంటి అంటే మనకు 14 days లోపు కట్టపోతే లెటర్ వస్తుంది ఇంటికి. ఆ లెటర్ వచ్చినా మనము ఉండేది ఒక అడ్రస్, లెటర్ ఇంకో అడ్రస్లో ఉందనుకోండి, మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మళ్ళీ 28 days లోపు కట్టకపోతే మళ్ళీ అది చివరికి కోర్టు కేసుకి వెళ్తుంది అనమాట. అలాగా కూడా ఎవరైనా మిస్ చేస్తుంటే 90% కట్టుంటే మరి దానికి సర్వీస్ టర్మినేషన్ అనేది, ఎందుకంటే ఇట్స్ కామన్, పార్కింగ్ టికెట్లు అనేవి కామన్. సంవత్సరానికి 4-5 పార్కింగ్ టికెట్లు ఫారెన్లో ఈజీగా వస్తాయి. బై మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అవి.
దానికి మరి సేవింగ్స్ టర్మినేషన్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. నేను అనుకోవటము, నా ఐడియా ప్రకారము వీళ్ళు మిస్ చేసి ఉంటారు. అంటే పార్కింగ్ పెనాల్టీ కట్టకపోయి ఉంటే అడ్రస్ అప్డేట్ అనేది చాలా పెద్ద ఇష్యూ అండి, చాలా మంది చేయట్లేదు అది. దానివల్ల కూడా మీకు లెటర్స్ వచ్చినాయి కూడా మీకు ఒక్కోసారి మిస్ అయిపోతుంటారు. సో మీరు అడ్రస్ అప్డేట్ చేయకపోవటం వల్ల మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోవటం వల్ల, మీరు కట్టకపోవటం వల్ల కోర్టు కేసు ఉంది మీ మీద అనేది కూడా మీకు తెలియదు ఒక్కొక్కసారి. నెక్స్ట్ పార్ట్ టైం జాబ్స్ అండి. ఆల్రెడీ పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఇంకా చాలా మంది డోంట్ కేర్ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఇది లిటరల్లీ రీసెంట్ గా కూడా ఐస్ వాళ్ళకి ఒక 15 days 20 days బ్యాక్ కూడా పార్ట్ టైం చేస్తూ చాలా మంది దొరికారంట. సో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండడము. నెక్స్ట్ వీసా అయిపోయినా అక్కడనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారన్నమాట కొంతమంది. వీళ్ళు ఈ పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళలో మెయిన్ స్టూడెంట్స్ ఏంటంటే ఒక 70% ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుకుని కంటిన్యూస్గా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తారు. 30% ఏంటంటే ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తారండి అక్కడికి. ఏదో యూనివర్సిటీ ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అసలు వీళ్ళు మెయిన్ డబ్బు సంపాదన మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా సేవింగ్స్ టర్మినేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ డేటా ఇన్ పోలీస్ రికార్డ్స్. అంటే చెప్పాను కదా ఇందాక ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారని. ఏ క్రైమ్లోనైనా ఇప్పుడు ఎవడో ఒకటి తాగి నడుపుతుంటారు, దాంతో మనం కూర్చొని ఉంటాం, ఆ కార్లో మనం కూర్చొని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక యాక్సిడెంట్ చేస్తాడు, సీరియస్ ఎఫెన్స్ ఏదైనా అవుతుంది, పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాడు ఒక్క డీటెయిల్స్ తీసుకోరు, పక్కన ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా, ఏదో చిన్న ఇన్వెస్టిగేషన్ అనేది జరిగినప్పుడు వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు అనమాట. అలాగా పోలీస్ రికార్డ్స్లో ఎటువంటి డేటా ఏదన్నా ఉన్నా సరే, ఎనీ రీజన్ పాత కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళింటే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక చిన్న ఇది చదివాను దీనికి. మామూలుగా అబ్రాడ్లో ఏంటంటే పోలీసు వాళ్ళు ఫాలో అయ్యి మనల్ని ఆపాలి అనుకున్నప్పుడు ఏంటంటే వెనక నుంచి ఫ్లాష్లు వేస్తారు. సో మనం కార్ పక్కకు తీస్తాం. రూల్ ప్రకారం ఏంటంటే కారు మనం దిగకూడదు, ఓన్లీ స్టీరింగ్ మీద చేతులు పెట్టుకొని కూర్చొని కార్లోనే ఉండాలి, అద్దం కిందకి దింపాలి. సో ఒక ఇన్సిడెంట్లో నేను చూసింది ఏంటంటే అతనికి పర్టికులర్ టైంలో ఆ మిర్రర్ పనిచేయలేదు, కార్ మిర్రర్ ఏదో పాడైందంట. మనోడు కార్ దిగాడట బయటికి. దిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో అటాక్ చేయడానికి వస్తున్నాడు అని. ఎంబటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, యూఎస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పడుకోబెట్టేస్తారు, చేతులు వెనక్కి పెట్టేస్తారు, అరెస్ట్ చేస్తారు. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పుడు నువ్వు చెప్పేది వింటారు. ఏం సంగతి చెప్పు అంటే, సార్ బై మిస్టేక్ ఇట్లా అయింది, అద్దం కిందకి దిగలేదు అందుకనే. అంటే ఓ అంతేనా. వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రీలోనే వేలుముద్రలు తీసుకుంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మాయిలు. ఈ అమ్మాయిలతోని ఏంటంటే జనరల్గా ఫారెన్ కల్చర్, వెస్టర్న్ కల్చర్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇక విచ్చలవిడిగా తాగేయటం, అమ్మాయిలతో తిరిగేయటం ఫారెన్లో అనుకుంటారు. కానీ 90% అలా ఏమి ఉండదండి. స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా అలాంటి వాటిలో జనరల్గా ఇన్వాల్వ్ గారు. కానీ ఎక్కడో ఒక 1% 2% ఎక్కడో ఎవడో టెంప్ట్ అయ్యే అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తేనో ఆ అమ్మాయితోటి డేటింగ్ అని చెప్పి మెసేజ్లు పెట్టుకుంటానో ఒక 4 రోజులు తిరుగుతారు, 5 రోజులు తిరుగుతారు, చివరికి ఎక్కడో బెడిసి కొడుతుంది, ఆ అమ్మాయికి వీడికి ఏదో గొడవ అవుతుంది, ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, అది మళ్ళీ రివర్స్ అవుతుంది. ప్లస్ అండర్ 18 వాళ్ళకి అబ్రాడ్లో రూల్స్ చాలా టఫ్గా ఉంటాయండి. అండర్ 18 అమ్మాయిలకు కనుక ఒక బ్యాడ్ లాంగ్వేజ్లో మెసేజ్ పెట్టినా చాలా సీరియస్ అవుతుంది. నేను రీసెంట్గా ఇండియాలో చూశాను, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా వాట్సాప్లో ఎంత వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు, కంట్రోల్ లేదు మనకి. పేరెంట్స్ ఫోన్లు చెక్ చేయరు, తర్వాత కాలేజీలో ఫోన్లు చెక్ చేయరు. వాళ్ళు ఈ వెబ్ సిరీస్లు ఇవన్నీ మీడియా బాగా వచ్చేసింది, మన దగ్గర కంట్రోల్ లేదు కదా, ఏజ్ కంట్రోల్ ఉండదు. ఫారెన్లో ఏజ్ కంట్రోల్ ఉంటుంది. వెబ్ సిరీస్ చూడాలంటే పర్టికులర్ ఏజ్ కంట్రోల్ అని ఉంటుంది, సినిమాలకు వెళ్ళాలంటే పర్టికులర్ ఏజ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఈ ఇండియాలో అటువంటిది ఏం లేదు. అందుకే ఏంటంటే వాళ్ళు ఆ వెబ్ సిరీస్లలో వాడే లాంగ్వేజ్లు చాలా వెస్టర్న్ కల్చర్కి అడాప్ట్ అయిపోతున్నారు. కానీ ఫారెన్లో వచ్చేసి బై ఎనీ ఛాన్స్ అండర్ ఏజ్ గర్ల్ 18 years లోపు ఉన్న పిల్లలకి బ్యాడ్ లాంగ్వేజ్లో మెసేజ్లు పెట్టడం కానీ, ఎటువంటి బ్యాడ్ రియాక్షన్స్ చేయటం కానీ చేస్తే అది కూడా పెద్ద ఎఫెన్స్ అవుతుంది. అంటే చేస్తారని నేను చెప్పట్లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకవేళ అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కనుక అమ్మాయి కనుక కంప్లైంట్ ఇస్తే మాత్రం అది కూడా సీరియస్ అవుతుంది. సో ఇలాంటివి ఈ డేటింగ్లతోని అమ్మాయిలతోని తిరగడము, అమ్మాయిలు కంప్లైంట్ ఇవ్వడము, ఇట్లాంటివి ఎవరైనా సరే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా చదువుకోండి. ఎందుకు ఇవన్నీ అవసరం? అమ్మాయిలతో తిరగటాలు,
వాటి వల్ల కూడా సేవిస్ టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే లైఫే స్పాయిల్ అయిపోతుంది, ఒక చిన్న కక్కుర్తికి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ షాప్ లిఫ్టింగ్ అండి. షాప్ లిఫ్టింగ్ జనరల్గా క్రైమే, కానీ ఇప్పుడు వీళ్ళు దాన్ని కూడా సీరియస్ తీసుకున్నారు. వాల్మార్ట్లో బోలెడు దొంగతనాలు జరిగినాయి అని చెప్పేసి బీభత్సంగా వచ్చింది. నేను చెప్పాను కెనడాలో లిక్కర్ బాటిల్స్, దాని మీద ఒక వీడియో కూడా చేశాను నేను. జనరల్గా వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడుతుంటారు. 10 సామాన్లు కొంటారు కదా, సెల్ఫ్ చెక్అవుట్లు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనకి రిలయన్స్ డిమార్ట్ అంటే మొత్తం వాడు స్కాన్ చేస్తాడు, వాడు దొంగలాగా మనల్ని అన్ని చూసి చెక్ చేసి పంపిస్తాడు. ఇక్కడ ఏంటంటే 10 సామాన్లు మనమే సెల్ఫ్ చెక్అవుట్లో స్కాన్ చేసుకుంటాం, 10తో పాటు ఒక 2 దాంట్లో పడేస్తాం. అది ఎవడో మన సీసీటీవీలో చూస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇప్పుడు. అట్లాంటి కేసులలో వాళ్ళు ఏంటంటే పోలీసులను పిలుస్తారు ఒక్కొక్కసారి, అది పోలీస్ కేసు అవుద్ది, తీసుకపోయి జైల్లో పెట్టేంత పెద్ద ఎఫెన్స్ కాకపోయినా కానీ అది మేనేజర్ కంప్లైంట్ చేస్తే సీరియసే కదా. సో వాళ్ళ దగ్గర వీళ్ళ రికార్డ్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా సర్వీస్ టర్మినేషన్ జరుగుతున్నాయి అంట. తర్వాత మిస్రిప్రజెంటేషన్, అది కూడా చాలా పెద్ద సీరియస్ ఎఫెన్స్ అండి. మిస్రిప్రజెంటేషన్ అంటే మనము జనరల్గా చాలా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు దాంట్లో చాలా అడుగుతారు, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, నువ్వు దేంట్లో ఉన్న పార్టిసిపేట్, ఈవెన్ జాబ్ అప్లై చేసేటప్పుడు కూడా ఇవన్నీ అడుగుతారు. నీ పేరు మీద ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, నువ్వు దేంట్లో ఉన్న సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావా, లేకపోతే నీ పేరు మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, నువ్వు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ అన్నా ఇంటర్నేషనల్ క్రైమ్స్లో ఉన్నావా, ఇవన్నీ రకాలు అడుగుతారు అనమాట. ఎందుకు అంటే మన 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 క్యారెక్టర్ క్లీను అని చెప్పటం కోసం. సో వీటి వల్ల కూడా ఇలాంటివి ఏమన్నా మిస్రిప్రజెంటేషన్, పొరపాటున కనుక మనము ఒక 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాము, లేదా ఒక పీజీ ఒక డిగ్రీ బీటెక్ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాము, లేకపోతే మనం తప్పు అడ్రస్లో ఉంటున్నామని చెప్పి ఇంకో అడ్రస్ ఇచ్చాము, ఇవన్నీ ఏంటంటే మిస్రిప్రజెంటేషన్స్. ఇప్పుడు మీ అడ్రస్ ఒకటి ఉంది, వాళ్ళు ఆ అడ్రస్కి వెళ్తారు, ప్రాక్టికల్ ఇది జరిగిందట, ఆ పర్టికులర్ పర్సన్ ఉన్న అడ్రస్కి వెళ్తే ఆ అడ్రస్లో ఆ పర్సన్ లేడు, కానీ ఆ అడ్రస్ వేరే అడ్రస్లో ఉంటున్నాడు. ఈ అడ్రస్ వీళ్ళు ఇచ్చింది అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ చేయలేదు, అంటే మిస్రిప్రజెంటేషన్. అంటే మనం ఏంటంటే వాళ్ళని చీట్ చేసినట్టు, అమెరికన్ గవర్నమెంట్ని చీట్ చేసినట్టు అవుతుంది. ఇలా మిస్రిప్రజెంటేషన్ చేసిన దానికి కూడా సీరియసే, దానికి కూడా సర్వీస్ టర్మినేషన్స్ వస్తున్నాయంట. సో అది యుఎస్సిఐఎస్లో ప్రాపర్గా అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఎప్పుడు ఇమిగ్రేషన్ వల్ల కంపల్సరీ ఇవ్వాలండి. కంపల్సరీ మనం ఏ అడ్రస్లో ఉంటున్నామో అడ్రస్ కనుక షిఫ్ట్ అయితే విత్ ఇన్ 10 daysలో అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త రూల్ కూడా వచ్చింది, మొన్న April 1st నుంచి అనుకుంటా ఒక లా పాస్ అయింది. నిన్న జడ్జి కూడా దానికి ఓకే చెప్పారంట. ఏది మన కంపల్సరీ ఏలియన్ రిజిస్ట్రేషన్, అది దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఏంటంటే మన అడ్రస్ మాత్రం కంపల్సరీ ప్రాపర్ రిజిస్ట్రేషన్. ఎవరైనా సరే ఒకవేళ చేయకపోయింటే దానికి ఒక ఫామ్ కూడా ఉంటుంది. ఆ ఫామ్ యుఎస్సిఐఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోకపోతే అది కూడా పెద్ద ఎఫెన్సే. ఆ రకంగా కూడా సర్వీస్ టర్మినేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మెయిన్ యూనివర్సిటీకి సంబంధించి తీసుకుంటే కనుక, యూనివర్సిటీకి ఇన్ని క్లాసులు, నెలకి ఇన్ని క్లాసులు రావాలి, వారానికి ఇన్ని క్లాసులు రావాలి అని ప్రతి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది అనమాట. మీరు కనుక క్లాసులు ఎగ్గొట్టేసేసి మీరు పార్ట్ టైం జాబుల మీద పడి, అంటే ఇన్ని రోజుల నుంచి నడిచింది అదే కదా, ఇప్పుడు అంటే వీళ్ళు పార్ట్ టైం జాబులు చేసే ఛాన్స్ లేక చచ్చినట్టు కాలేజీ పోతున్నారు. కానీ చాలామంది, అంటే నేను అనేది అందరు కాదండి, కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, చాలామంది ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? వాళ్ళ ఎయిమే అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించాలి. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళేది ఐడెంటిటీ కార్డు కోసం, స్టూడెంట్ వీసా కోసం. అంటే వాళ్ళకు ఒక రూట్ కావాలి, యుఎస్ వెళ్ళడానికి ఒక రూట్ కావాలన్నమాట. ఆ రూటు దీని ద్వారా అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళు ఇంకా ఉద్యోగాలు చేసుకోవటము, అడిగే డబ్బులు సంపాదించుకోవటము, డెలివరీలు చేసుకోవటము, లేకపోతే ఏదో ఒక పార్ట్ టైం పెట్రోల్ బంకుల్లో పని చేసుకోవటము. వీళ్ళు యూనివర్సిటీకి వెళ్ళకపోవడం దానివల్ల ఏమవుతుంది, యూనివర్సిటీలో అటెండెన్స్ రికార్డు ఉంటుంది కదా. సో అటెండెన్స్ రికార్డు చూసి ఓకే ఇతను ఎట్లా రావట్లేదు కదా యూనివర్సిటీకి, ఎందుకులే అని చెప్పేసి టర్మినేట్ చేస్తున్నారు అనమాట. ఈ 12 రీజన్స్ మెయిన్ అన్నమాట. మైనర్ పిల్లలకు సిగరెట్లు అమ్మడం కూడా ఒక పెద్ద ఎఫెన్స్. నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను, స్టూడెంట్స్ అంట షాప్లలోంచి సిగరెట్లు కొనుక్కొచ్చి మైనర్ పిల్లలకి సిగరెట్లు అమ్ముతారట. ఎందుకంటే మైనర్ పిల్లలకి అమ్మరు. అండర్ 18 కొన్ని కంట్రీస్లో రూల్స్ ఉంటాయండి, అండర్ 18, అండర్ 21, అండర్ 20 ఆల్కహాల్ అమ్మకూడదు, సిగరెట్లు అమ్మకూడదు అని. వీళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే స్మోక్ చేయటం కోసం అబోవ్ 18 వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొనుక్కొచ్చి పెట్టవా అంటారు అనమాట.
వీళ్ళు ఏంటంటే తీసుకొని వెళ్ళి కొనుక్కొని వచ్చిస్తారు. అది నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఇట్ ఈజ్ అ సీరియస్ అఫెన్స్. చాలా మందికి తెలియదు, హెల్ప్ చేసాం అనుకుంటారు. స్ట్రిక్ట్గా నో చెప్పాల్సింది. తిడతారు వాళ్ళు, తిడతారు, కానీ స్ట్రిక్ట్గా నో. ఇవి కూడా ఉన్నాయన్నమాట, ఇలాంటి వాటి వల్ల కూడా ఉన్నాయన్నమాట. సో ఆ 1% ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని బ్యాడ్ యాక్టివిటీస్లో ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు యాజ్ పర్ ద న్యూస్, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం. ఓకే, ఇదండి నేను ఇవాళ వీడియోలో మీకు షేర్ చేసుకుందాం అనుకున్నది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.